బెట్టింగ్ యాప్స్ ఉపయోగించి చాలామంది సాధారణ ప్రజలు ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటుండటంతో పోలీసులు దీనిపై ఫోకస్ చేశారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసి కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా మరికొంతమంది టీవీ, సినిమా సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన పలువురు నటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్ స్టార్ నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ఇంకా అనన్య నాగళ్లతో పాటు ప్రణీత, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి, భయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష, సుప్రీత, రీతూ చౌదరులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే వీరిలో పలువురిని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నారు. మరి దీనిపై ఈ నటీనటులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి తాజాగా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం జరిగింది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంటు మెంబర్ నవేందు మిశ్రా, పలువురు యూకే పార్లమెంటు సభ్యులు మెగాస్టార్ని సన్మానించడం జరిగింది. ఇక ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవి చేసిన కృషిని గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇప్పటికే సినిమాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, డాక్టరేట్, గిన్నిస్ బుక్ రికార్డ్ ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు మన మెగాస్టార్. ఇప్పుడు యూకే పార్లమెంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుని మరో ఘనత సాధించారు చిరంజీవి. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు మెగాస్టార్కి అభినందనలు తెలుపుతున్నారు. అయితే దీనిపై చిరంజీవి తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎక్స్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో నష్టాల్లోంచి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు దిల్ రాజు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి లేటెస్ట్గా ఓ క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. దిల్ రాజు క్రేజీ కాంబినేషన్తో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల మలయాళంలో భారీ హిట్ అయిన ఏ రేటింగ్ చిత్రం మార్కో. ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం దర్శకుడు హనీఫ్ అదేనితో సాలిడ్ ప్రాజెక్ట్ని నిర్మాతలు దిల్ రాజు, హర్షిత్ రెడ్డి, దిల్ రాజు కూతురు హన్షిత్లు కన్ఫర్మ్ చేశారు. పైగా ఈ చిత్రం భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగులోనే ఈ సినిమా తెరకెక్కి పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని ఒక క్రేజీ మల్టీ స్టారర్గా కూడా తెరకెక్కిస్తున్నట్టుగా టాక్. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో రానున్నాయి. మాస్ హీరో రామ్ పోతినేని మళ్లీ తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రామ్ ఈసారి పి మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన లుక్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. ఇందులో రామ్ సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక నాన్ స్టాప్గా సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసి రెండో షెడ్యూల్ కోసం రాజమండ్రికి వెళ్లిన యూనిట్ అక్కడ భారీగా షూటింగ్ నిర్వహించింది. అక్కడ మొత్తం 34 రోజుల పాటు షెడ్యూల్ జరిగింది. అక్కడ ప్రకృతి అందాల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. నాన్ స్టాప్గా జరిగిన ఈ షెడ్యూల్లో 2 పాటలు, భారీ యాక్షన్ సీక్వెన్స్, ప్రధాన డైలాగ్ సీన్స్ చిత్రీకరించారు. యూనిట్ డెడికేషన్తో రాత్రి పగలు షూటింగ్ నిర్వహించడం విశేషం. ఈ లవ్ సినిమాలో యాక్షన్ టచ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుండగా ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ప్రస్తుతం పాటల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. హుక్ స్టెప్పులనే కాన్సెప్ట్ వచ్చాక హీరో, హీరోయిన్ల డ్యాన్స్ మూమెంట్స్ చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం హుక్ స్టెప్పులు కేవలం ఎంటర్టైన్మెంట్ పరంగా కాకుండా అనవసరమైన వాదనలకు, విమర్శలకు దారితీస్తున్నాయి. ఇప్పుడు అవి మరీ ఘాటుగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వచ్చిన రాబిన్హుడ్ సినిమాలోని అదిదాస్ సర్ప్రైజ్ పాట దీనికి తాజా ఉదాహరణ. ఇందులో కేతికా శర్మ చేసిన హాట్ మూమెంట్స్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పాటల విడుదలైన కొద్ది గంటలకే హుక్ స్టెప్పులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మహిళా కమిషన్ దీనిపై అధికారికంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. కొన్ని మూమెంట్స్ మహిళల అభిమానం దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని సూచిస్తూ ప్రొడక్షన్ హౌస్కు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పాటలో వివాదాస్పద హుక్ స్టెప్పులను మేకర్స్ మారుస్తున్నారని టాక్.